హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను సేమియాతో ఎలా వడలు వేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టెంట్గా ఒక 15 మినిట్స్లో మీకు సేమియా వడలు అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ అసలు అవసరం లేదు. ప్యాన్ మీదే సేమియా వడలు అనమాట. దానికోసం మీరు ఉప్మా రవ్వ తీసుకోండి, అంటే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్పు తీసుకోండి. మీరు సేమియాలు అనేవి 2 కప్స్ తీసుకోవాలి. దాంట్లో మీరు పుల్లటి పెరుగైనా సరే మామూలు పెరుగైనా సరే వేసి మిక్స్ చేయండి. కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి, మరి లిక్విడ్లా కాకుండా. కొంచెం వడలు కదా, వడలు ఉన్నాం కదా, వడలకి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి. దీనివల్ల మీకు ఉప్మా రవ్వ అనేది సాఫ్ట్ అవుద్ది అన్నమాట. సాఫ్ట్గా అవుద్ది, బాగుంటుంది. అంటే మనం డీప్ ఫ్రై చేయం కదా, ప్యాన్ మీద వేస్తాం వడలు అనేవి. అందుకని చెప్పేసి మీరు ఇలా కలిపేసి ఒక 3 మినిట్స్ అంటే 3 మినిట్స్ పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసేయండి. దానివల్ల మీకు ఉప్మా రవ్వ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది, బాగుంటాయి అన్నమాట వడలు అనేవి. ఇవి 2 కప్స్ తీసుకోవాలి. సేమియా 2 కప్స్ అన్నమాట. ఇవి వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసిన సేమియా. వాటర్లో సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేస్తే మీకు పొడి పొడిగా వస్తుంది. దీన్ని కూడా మనం ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోండి మంచిగా. ఇలా మిక్స్ చేసేసాక దీంట్లో మీరు మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. అంతా ఉప్మా రవ్వ పెరుగు అనేది మొత్తం అంతా కలిసిపోయేలా ఇలా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం కొంచెం వరిపిండి వేయాలి. వరిపిండి బైండింగ్ కోసం అన్నమాట. వరిపిండి వేయండి. కొంచెం వరిపిండి, కొన్ని ఉల్లిపాయలు, ఒక 2 ఆనియన్స్ అన్నమాట. 2 ఆనియన్స్ వేయండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, మీకు ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ తురుముగా ఉంటే వేసుకోండి. ఇలా వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం వడలకి ఎలా కలుపుకుంటామో అలాగే గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు బాగుంటాయి అన్నమాట వడలు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ అందులో వేస్తే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. కలిపాక ఇలా వస్తుంది ఈ మిశ్రమం అనేది. దీంట్లో మీకు ఇది ఆప్షనల్. కారము, కొంచెం గరం మసాలా, ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా వేయకపోయినా బాగానే ఉంటాయి. ఇది కూడా వేసుకోండి, కావాలంటే వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అది. ఇలా కలిపేసుకున్నాక మీరు ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ మీద ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి మనం రెడీ చేసుకున్న సేమియా ఉప్మా రవ్వ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇలాగా ప్యాన్ మీద ఒక్కొక్కటి వడల్లా చేసి వేసేయండి. అంతే. వేసేసి దానిపైన మూత పెట్టండి. మూత పెట్టడం వల్ల మీకు బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఆ వడలు అనేవి మంచిగా కుక్ అవుతాయి. మూత పెట్టి వేరే వైపు ప్యాన్ స్టిక్తో వేరే వైపు తిప్పండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసేయండి. అంతే. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇలా మనం ఒక చేత్తోనే ఇలా సేమియా వడలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇలా చేత్తో చేయడం రాకపోతే ఒక కవర్ మీద అయినా సరే, ఒక ఏదైనా ఆకు ఉంటుంది కదా, అరిటాకు అయినా సరే, అలా అయినా వేసుకోవచ్చు. ఇలా మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట ఇలా వేసుకోవడం. ఇవి చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేయండి. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా చాలా బాగా తింటున్నారు. మీకు బజ్జీల టేస్ట్ వస్తుంది కొంచెం సాఫ్ట్. ఇలా మూత పెట్టండి. ఇలా మూత పెట్టి తీసి చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట. బ్రౌనిష్ కలర్ వస్తాయి. వేరే వైపు తిప్పితే ఇలా వచ్చినట్లు ఇలా తీసి చూడండి, బాగుంటాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. సాఫ్ట్గా మంచిగా వడల్లా ఉంటాయి. థ్యాంక్ యూ.